ప్రస్తుతం కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రగతి భవన్ పేరులో జరుగుతున్న అణిచివేతకి వ్యతిరేకంగా ప్రగతి భవన్ ని ప్రజాభవన్గా మార్చడం, అక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రతిరోజు వినడానికి ప్రభుత్వమే అందుబాటులో ఉండటం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇవన్నీ ఒక్క నెల రోజుల్లోనే చేస్తే మీరు 2 నెలల 6 రోజుల వరకు అసలు క్యాబినెట్నే ఏర్పాటు చేయకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రభుత్వం అంటే మీ సొంతం ఒక రాజు పరిపాలనలాగా కావాలంటే నేను 2 నెలలు క్యాబినెట్ లేకుండానే ప్రజల్ని పరిపాలిస్తానని చూపించినట్టు మీకు వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ని ఏర్పాటు చేసి క్యాబినెట్ని ఒక టీం లాగా చూసి క్యాబినెట్ మంత్రులతో సమన్వయంతో ముఖ్యమంత్రి ఆ టీంలో నెంబర్ 1గా ఉండి పనిచేపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అవాకులు చవాకులు మాట్లాడటం దుర్మార్గం అయినటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి హక్కే లేదు. ఇంకోటి 2014లో వారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో 76 హామీలు అమలు చేయలేదు. 2014లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్లో 76 హామీలు అమలు చేయలేదు. 2014 నుంచి 2018 5 సంవత్సరాల్లో అమలు చేయకుండా 76 హామీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయలేదని అడిగేటటువంటి ఎటువంటి హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంత ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని వారికి సలహా ఇస్తున్నాం. మీరు చెప్పాల్సిన పనే లేదు. ప్రజలకి జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. 6 హామీలు గ్యారంటీల్ని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పాం. అందులో 2 ఆల్రెడీ అమలు మొదలైంది. తక్కిన 4 కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ ఆ దిశగా పని మొదలుపెట్టారు. ఇక 2018లో ఇచ్చారు, మళ్ళీ అక్కడ 76 హామీలు అమలు చేయలేదు. 2018లో మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో 15 హామీల్ని అమలు చేయలేదు. 15 హామీల్ని అమలు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని చెప్పటం అత్యంత విచారించదగిన దుర్మార్గమైనటువంటి దాడి. వారు తప్ప తెలంగాణలో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని పరిపాలించకూడదు అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతోనే వారు ఈ రకంగా ప్రభుత్వం మీద హామీలు అమలు చేయలేరని 420 అని ఒక పుస్తకం తీశారు. యాక్చువల్గా 76 హామీలు మొదటిసారి, 15 హామీలు రెండవసారి అమలు చేయకుండా ఈ ప్రభుత్వంలో ఈ 4 కోట్ల మంది ప్రజల ముందు 420గా నిలబడ్డది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు మాత్రమే. వీళ్ళ పేర్లే ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళే ప్రభుత్వాన్ని నడిపారు 10 సంవత్సరాలు. వీళ్ళ చేతిలోనే అధికారం మొత్తం కేంద్రీకృతమై ఉండి వేరే మినిస్టర్ల పేరుకు మాత్రమే ఉండి వారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా దిష్టి బొమ్మల్లాగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఆ 4గురే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయటం లేదని చెప్తున్నారు.